పశ్చిమ తీరాన పర్వతాలు, అడవుల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఒకరి పేరు లియో, మరొకరి పేరు కబీర్. వీళ్ళిద్దరూ మంచి స్నేహితుల కంటే ఎక్కువగా అన్నదమ్ములా జీవించేవారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఆడుకునేవారు, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. అలా వాళ్ళ జీవితం సంతోషంగా సాగేది. లియో బుద్ధిమంతుడు, సహాయపరుడు. కబీర్ ధైర్యవంతుడు, దయగలవాడు. ఒక వర్షపు రాత్రి మెరుపులు మెరుస్తుండగా లియో వాళ్ళ తాతయ్య పాత పుస్తకాలను సదురుతూ ఉండగా ఒక లేఖ పుస్తకాల నుండి కిందికి పడింది. ఆ లేఖను లియో తీసుకుని ఏమిటిదని చూశాడు. ఆ లేఖ ఒక కోడిలో ఉంది. చివరిలో ఇలా రాసి ఉంది: నిజం షాడో వ్యాలీలో దాగుంది. రెడ్ మూన్ జాగ్రత్తగా గమనించు. లియో ఆ లేఖను పట్టుకుని కబీర్ వాళ్ళ ఇంటికి సైకిల్ మీద కంగారుగా వెళ్ళాడు. లియో ఆ లేఖను కబీర్కు చూపించాడు. కబీర్ ఆ లేఖను చూసి ఏమిటిదని ఓపెన్ చేసి చూశాడు. వాళ్ళకి ఒక తాళం కనిపించింది. వాళ్ళ ఇద్దరకు షాడో వ్యాలీ గురించి తెలుసుకోవాలని కోరిక పుట్టింది. మరుసటి రోజు వాళ్ళు టార్చ్ లైట్, తిను పదార్థాలు, తాళము తీసుకుని అడవిలోకి ప్రయాణం అయ్యారు. వాళ్ళతో పాటు లియో వాళ్ళ కుక్కని కూడా తీసుకుని వెళ్లారు. దాని పేరు మ్యాక్సీ. వాళ్ళు కొంతసేపటికి అడవి మధ్యలోకి చేరుకున్నారు. ఆకాశం చీకటిని కమ్ముకుని వస్తుంది. వాళ్ళకి దారి మధ్యలో ఒక చిన్న వాగు కనిపించింది. ఇక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకుందాము అని అన్నాడు కబీర్. కబీర్ నీటితో ముఖం కడుక్కుంటూ ఉండగా మ్యాక్సీ అరుస్తూ ఉలిక్కిపడడం చూశాడు. చుట్టూ చూసి కబీర్ ఇలా అన్నాడు: ఏదో వస్తుంది. అప్పుడు చెట్ల మధ్య నుంచి ఆకలితో ఉన్న ఒక పెద్ద అడవి నక్క గర్జించుతూ వాళ్ళ మీదకు దూకింది. లియో వెంటనే మ్యాక్సీని వెనక్కి లాగి రక్షించాడు. కబీర్ బరువు గల కర్రని తీసుకుని నక్కను ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ అడవి నక్క చురుగ్గా జంప్ చేసి కర్రను బద్దలు కొట్టింది. వెంటనే లియో తన బ్యాగులో ఉన్న మిరియాల పొడిని తీసుకుని నక్క కళ్ళలో కొట్టాడు. నక్క గట్టిగా కేకలు వేస్తూ వెనక్కి తగ్గింది. నక్క దారిని మళ్లించేందుకు మ్యాక్సీ అరుస్తూ వెనక్కి తమిరింది. నక్క భయంతో అక్కడి నుంచి పారిపోయింది. వాళ్ళు ఆ రాత్రికి అక్కడే నిద్రించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.